అంతర్జాతీయ రాజకీయ తెరపై ఇప్పుడు ఒకటే చర్చ. 77 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న నాటో సామ్రాజ్యం కుప్పకూలబోతుందా? అటు రష్యా అధినేత పుతిన్ దశాబ్దాల కలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాకారం చేస్తున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో ఐరోపా ఖండం భయాందోళనకు గురవుతుంది. నాటో అనేది ఒక రక్షణ కవచం, కానీ ఆ కవచానికే ఇప్పుడు చిల్లులు పడుతున్నాయి. ట్రంప్ వార్నింగ్స్తో యూరప్ భద్రత ఇప్పుడు గాల్లో దీపంలా మారింది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వచ్చేస్తుంది. బహిరంగంగా మిత్ర దేశాలపై విరుచుకుపడ్డ ట్రంప్ అంతర్గతంగా మాత్రం వారి సాయం కోసం పాకులాడుతున్నాడా? ఇరాన్ యుద్ధం సాకుతో నాటోను బలహీనపరిచి పుతిన్ కలని ట్రంప్ నిజం చేయబోతున్నాడా? అగ్రరాజ్యం ఆడుతున్న మైండ్ గేమ్ అసలు రహస్యమేంటి? వాచ్ దిస్ స్టోరీ. పుతిన్ అఖండ రష్యా కల నెరవేరుతుందా? నాటోను అమెరికానే బలహీనపరుస్తోందా? ట్రంప్ వార్నింగ్స్ కు యూరప్ రియాక్షన్ ఏంటి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఓ డ్రీమ్ ఉంది. అదేంటంటే అఖండ రష్యాను పునరుద్ధరించడమే. 1990 వరకు అఖండ రష్యాగా సోవియట్ యూనియన్ ఉండేది. అదే సమయంలో అఖండ రష్యా ముక్కలైంది. మొత్తం 15 దేశాలుగా విడిపోయింది. ఈ దేశాలను తిరిగి రష్యాలో కలపాలన్నదే పుతిన్ లక్ష్యం. కానీ ఆయా దేశాలు మళ్లీ రష్యాలోకి కలిసేందుకు అంగీకరించడం లేదు. అంటే పుతిన్ కు ఉన్న ఆప్షన్ వాటిని ఆక్రమించడమే. ఇప్పటికే ఉక్రెయిన్ తో ఆ పనిని రష్యా అధ్యక్షుడు మొదలు పెట్టాడు. దీంతో పుతిన్ దెబ్బకు భయపడి తటస్థంగా ఉన్న యూరప్ దేశాలన్నీ నాటో కూటమిలో చేరిపోయాయి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది రక్షణ కూటమి. ఈ కూటమి చట్టంలోని ఆర్టికల్ 5 సభ్య దేశాలకు రక్షణ లభిస్తుంది. దీని ప్రకారం ఒక సభ్య దేశంపై దాడి జరిగితే మొత్తం నాటో దేశాలపై దాడి జరిగినట్టుగా భావిస్తారు. సభ్య దేశాలన్నీ కలసికట్టుగా యుద్ధానికి దిగుతాయి. సో రష్యా నుంచి విడిపోయిన దేశాలను ఆక్రమించుకోవడం అంత సులువు కాదు. అందుకే నాటోను బలహీనపరచాలని పుతిన్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది కూడా నాటో అంశంలోనే. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వరాదంటూ పుతిన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాడు. నాటో సభ్యత్వం ఆ దేశానికిస్తే అమెరికా సేనలు రష్యా సరిహద్దుల్లోకి వస్తాయన్నది పుతిన్ భయం. అందుకే నాటో కూటమిని బలహీనపరచాలి, లేదంటే దాన్ని నాశనం చేయాలి. ఇదే క్రెమ్లిన్ బాస్ పుతిన్ డ్రీమ్. ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ డ్రీమ్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. నాటోను బలహీనపరిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో 5,000 మంది అమెరికా సైనికులను జర్మనీ నుంచి ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్టు పెంటగాన్ ప్రకటించింది. ఈ పరిణామంతో నాటో ఐక్యత కోలుకోలేని విధంగా దెబ్బతింటోందా అన్న చర్చ మళ్లీ మొదలైంది. నిజానికి గతేడాది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి యూరప్ లోని మిత్ర దేశాలతో యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు. మిత్ర దేశాలను తక్కువ చేసి చూడటం, ఉక్రెయిన్ విషయంలో అసహనం వ్యక్తం చేయడం, ఈ కూటమిని ఒక కాగితపు పులిగా అభివర్ణించడం వంటివి చేస్తూనే ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన 77 ఏళ్ల నాటి ఈ సైనిక కూటమి నుంచి చివరికి వైదొలుగుతానని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ట్రంప్ బెదిరింపులకు ఐరోపా దేశాలు ఆశ్చర్యపోవడం, భయపడడం మానేశాయి. సొంత ఆత్మరక్షణపై ఆయా దేశాలు దృష్టి సారించాయి. పైగా ట్రంప్ శాశ్వతంగా అమెరికా అధ్యక్షుడిగా ఉండరని, భవిష్యత్తులో పరిస్థితులు మారొచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. కానీ నాటో మళ్లీ పాత రూపాన్ని సంతరించుకోగలదా అన్నదే ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకుంటానని ట్రంప్ తాజాగా హెచ్చరించాడు. ఈ వార్నింగ్ ఆందోళనలను మరింత పెంచింది. జర్మనీ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్న విషయాన్ని ఓ విలేకరి ట్రంప్ వద్ద ప్రస్తావించాడు. మరి అదే నిర్ణయాన్ని స్పెయిన్, ఇటలీ విషయంలోనూ తీసుకుంటారా అని అడిగాడు. ఆ రెండు దేశాలు కూడా అమెరికాకు పెద్దగా సహకరించడం లేదు కదా అంటూ విలేకరి ప్రశ్నించాడు. ఇటలీ ఏ రకంగా అమెరికాకు సాయం చేయడం లేదని ట్రంప్ విమర్శించాడు. స్పెయిన్ అయితే అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. ఇది నాటో కూటమికి సంబంధించిన విషయమని తేల్చి చెప్పాడు. నాటో దేశాలు తమకు సహకరించకపోవడమే కాదు, కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ ఆరోపించాడు. కనీసం సాయం చేస్తామని, అది ఆలస్యమవుతుందని పద్ధతిగా చెప్పినా తాను కూల్ గా ఉండేవాడినని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికా ఇరాన్ యుద్ధం విషయంలో నాటో మిత్ర దేశాల వైఖరిపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సంయుక్త ఆపరేషన్ కు సహకరించకపోవడం, చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ రక్షణలో భాగస్వాములు కాకపోవడంపై మిత్ర దేశాలను ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇటలీపై ట్రంప్ విరుచుకుపడ్డాడు. ఇరాన్ ను చూసి ఇటలీ ప్రధాని భయపడుతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశాడు. స్పెయిన్ పైన ట్రంప్ నిప్పులు చెరిగాడు.
ఇరాన్ పై సైనిక చర్యలకు అమెరికాకు స్పెయిన్ మద్దతివ్వలేదు. దీంతో నాటో నుంచి స్పెయిన్ ను తాత్కాలికంగా తప్పించే ఆలోచనలో అమెరికా ఉన్నట్టు గత వారం కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే రక్షణ బడ్జెట్ ను పెంచడం లేదని స్పెయిన్ పై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అయితే స్పెయిన్, ఇటలీ, జర్మనీలపై ట్రంప్ ఇప్పుడు సీరియస్ గా ఉన్నాడు. యూరప్ లో అమెరికాకు చెందిన 68,000 మంది సైనికులున్నారు. ప్రధానంగా జర్మనీలో 36,436 మంది, ఇటలీలో 12,662 మంది, స్పెయిన్ లో 3,814 మంది ఉన్నారు. మొదటగా జర్మనీలో ఉన్న 36,000 మంది నుంచి 5,000 మందిని ఉపసంహరించుకోవడంపై ట్రంప్ దృష్టి సారించాడు. ఏప్రిల్ 1న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. యుద్ధంలో అమెరికా పక్షాన నిలవని పక్షంలో ఖచ్చితంగా నాటో నుంచి వైదొలుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఇదే నిజమైతే ఐరోపా భద్రతకు ఇది పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజంగా నాటో కూటమి నుంచి అమెరికాను తప్పించి ట్రంప్ అన్నంత పని చేస్తారా? ఈ ప్రక్రియ ట్రంప్ అనుకున్నంత సులువుగా ఉండదు. ఎందుకంటే 2024లో అమెరికా ఓ చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం సెనెట్ లో 3/2 మెజారిటీ, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఏ అధ్యక్షుడు నాటో నుంచి అమెరికాను తప్పించడం అసాధ్యం. నాటో నుంచి అమెరికాను తప్పించడం అసాధ్యమని తెలిసి ట్రంప్ ఎందుకు వార్నింగ్స్ ఇస్తున్నాడు? నాటో దేశాలతో బహిరంగంగా యుద్ధానికి దిగడం వెనుక అధ్యక్షుడి వ్యూహమేంటి? తన బెదిరింపులతో ట్రంప్ ఏం సాధించాలని అనుకుంటున్నాడు? అమెరికా అధ్యక్షుడిగా ఉన్నది అక్కడ ట్రంప్. ఇందులో ఏదో ఒక గూఢార్థం ఉండే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ట్రంప్ అనుకుంటున్న దానికంటే ఎక్కువగా అమెరికాకు యూరప్ మిత్ర దేశాల సహకారం చాలా అవసరం ఉంది. ఇరాన్ సంక్షోభం ఇంకా ముగియలేదు. హార్ముజ్ జలసంధిలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. వేల మంది నావికులు చిక్కుకుపోయారు. చమురు మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. తమకు సంబంధం లేని యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న చమురు ఆధారిత దేశాలన్నీ ఇప్పుడు ట్రంప్ పై ఆగ్రహంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి ఒక అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేసే పనిలో ట్రంప్ యంత్రాంగం పడింది. ఇందులో భాగంగానే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మెరిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపాడు. ఇది విదేశాంగ శాఖ, పెంటగాన్ సంయుక్తంగా చేపట్టిన చొరవగా తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఈ నూతన కూటమిలో చేరాలని, మిత్ర దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా విదేశాంగ శాఖ తన దౌత్యవేత్తలను ఆదేశించింది. హార్ముజ్ జలసంధి మార్గాన్ని పునరుద్ధరించడంలో సహకరించాల్సిందిగా భాగస్వామ్య దేశాలకు మే 1లోపే సమాచారం అందించాలని అమెరికా రాయబార కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ కూటమిలోకి ఆహ్వానం అందిన దేశాల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇందులో జర్మనీ, ఇటలీ దేశాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతుంది. బహిరంగంగా మిత్ర దేశాలపై విరుచుకుపడే ట్రంప్ కు బెదిరించడం, తీవ్ర ఒత్తిడిని సృష్టించి తనకి అనుకూలంగా మలుచుకోవడం, ఆపై విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఇది ట్రంప్ కు అలవాటైన విషయమే. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ వార్నింగ్స్ ను యూరప్ దేశాలు సీరియస్ గా తీసుకున్నాయా అంటే అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ యూరప్ దేశాలు తమ సొంత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ తీరు చెప్పకనే చెబుతోంది. లేదంటే మారుతున్న కాలంలో గతం అవశేషాలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ మొత్తం సారాంశంలో అసలైన విషయం ఏంటంటే యూరప్ ఎప్పటికైనా మేల్కోవాలి. ఇదే ఆ ఖండానికి అసలైన సమయం. అంతిమంగా ఈ దుమారం తగ్గిన తర్వాత నాటో తన ఉనికిని, పాత రూపాన్ని కాపాడుకోగలదా అన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంటుంది.